బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో మొదలైన అభిప్రాయ సేకరణ మొదలైంది. 13 పార్లమెంటు స్థానాలపై ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పార్టీ నేతల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. పార్లమెంటు వారీగా హాజరైన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, కీలక నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని ఒక్కొక్కరి నుండి దీపదాస్ మున్షి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. గాంధీ భవన్ లో మొదలైన అభిప్రాయ సేకరణ 13 పార్లమెంటు స్థానాలపై ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పార్టీ నేతల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. పార్లమెంటు వారీగా హాజరైన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, కీలక నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని ఒక్కొక్కరి నుండి దీపదాస్ మున్షి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఇక గాంధీ భవన్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, అక్కడ ఎవరెవరు హాజరయ్యారు? ఉదయం నుండి గాంధీ భవన్ లో దీపదాస్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ అధ్యక్షతన పార్లమెంటు 13 పార్లమెంటుకు నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి ఆ పార్లమెంట్ పరిధిలోని ఏదైతే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కోఆర్డినేటర్లు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే మొదలుగా హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు సమావేశాలు నిర్వహించారు. ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా అంటే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమావేశం పూర్తయింది. అయితే ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి, అదేవిధంగా చివరి పార్లమెంటు సమావేశం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఆ స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజ్ చేయడం కోసం ఎవరైతే బలమైన వ్యక్తులు, ఎవరైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుస్తారు అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ఆ ముఖ్య నాయకులతోటి దీనికి సంబంధించిన అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ఏదైతే పార్లమెంట్ వారీగా తీసుకున్న అభిప్రాయాన్ని అధిష్టానానికి దీపదాస్ నివేదిస్తారు. దీనికి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులను అయితే ఫైనల్ చేసే అవకాశం ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఈ నేపథ్యంలోనే అభిప్రాయ సేకరణ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ పార్లమెంటు అంటే సాయంత్రం వరకు ఈ 13 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభిప్రాయ సేకరణ అయితే పూర్తవుతుంది. మొత్తం నివేదిక అందించిన తర్వాత ఏదైతే ఈ నెల 15న దాదాపుగా రెండో జాబితా అయితే వెలువడే అవకాశం ఉంది. వాస్తవంగా ఈ రోజు సెంట్రల్ అంటే కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఉండగా వాయిదా పడింది. ఈ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదరణ నేపథ్యంలో వాయిదా పడడంతో ఏదైతే టూర్ కూడా రేవంత్ రెడ్డి టూర్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం అయితే సాధనత సంతరిస్తుందని చెప్పచ్చు. బలమైన అభ్యర్థుల కోసమే ఈ సమావేశంలో తీర్మానం చేయడంతో పాటు అభ్యర్థుల్ని అభిప్రాయ సేకరణ చేసుకుని అధికారులకు పంపించే అవకాశం ఉందని చెప్పచ్చు. చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్.